దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ చక్కని ఆదివార శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన అద్భుతమైన కృపలో మరొక నూతనమైనటువంటి ఈ అవకాశాన్ని ఆయన సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు మనము చెల్లించబద్ధులమవుతున్నాం. ప్రియ దేవుని సంఘమా, మరి అడ్వెంట్ సీజన్లో మనం ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆగమనం, ఆయన మొదటిసారి ఈ లోకానికి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆగమనం రెండవ మారు ఆయన వస్తున్న ఈ ప్రక్రియలో ఆయన రారాజుగా న్యాయాధిపతిగా ఈ లోకానికి ఆయన రానై ఉన్నాడన్నటువంటి ఈ విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టమైనటువంటి ఈ సత్యం విదితమే. ప్రియ సంఘమా, గడిచిన వారాన యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో నుంచి యెహోవా వెలుగులో నడుచుకొందము, వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి అంశాన్ని కలిసి ధ్యానించాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలు మానవాళి పట్ల అవి ఎంతో గొప్పవి, అవి మనుషుల జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి ఈ సత్యాలు గమనించి మనం దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించబద్ధులమైంటున్నాం. యెషయా గ్రంథం పరిశుద్ధ లేఖనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథం. రచయిత యెషయా గారు, ఆయన పేరులోనే యాహ్వే ఇస్ సాల్వేషన్ అన్నటువంటి ఒక అర్థం ఉంది. యాహ్వే ఇస్ సాల్వేషన్. ప్రియులారా, ఈ యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ టైంలో ఈ గ్రంథకర్త, హూ వాస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ఈయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని, ప్రవచన వాక్యమును దేవుని ప్రజలైనటువంటి యూదా వారికి తెలియజేయటానికి దేవుడు ఏర్పరచుకున్న రీతి ఎంత గొప్పది. ఈ పుస్తకంలో మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం గమనించగలం. ప్రియులరా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి రీతి అది ఎంతో ఎంతో ప్రత్యేకం. తన సేవకులైనటువంటి ఇలాంటి ప్రవక్తలను ఆయన వాడుకున్నటువంటి రీతి వాక్యములు గమనిస్తున్నప్పుడు దేవుని హృదయం మానవాళికి అందజేసేటువంటి రీతి, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యాలు మనుషులు ఏ రీతిగా అనుభవిస్తారో ఆ విషయాలు కూడా ఈ గ్రంథకర్త స్పష్టంగా ఆ గ్రంథంలో పొందుపరచడం గమనిస్తుంటున్నాం. ఈ పుస్తకాన్ని చూస్తే దీనిని ఏమని అంటారంటే పాపులర్లీ ఇట్ రిప్రజెంట్స్ ద బైబిల్ ఇన్ మినియేచర్. బైబిల్ గ్రంథం అంతటిని క్రోడీకరిస్తే ఒక చిన్న పుస్తకం ఏదైనా పెడితే అది యెషయా గ్రంథంలో అది కనబడుతుంది. ఇట్ రిప్రజెంట్స్ ద బైబిల్ ఇన్ మినియేచర్. ప్రియులరా, ఇది చాలా ఒక గంభీరమైనటువంటి, ఒక వైభవముతో కూడినటువంటి, ఒక పెద్దదైన ఒక దేవుని ఒక మెజెస్టిక్ బుక్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఎందుకు దీనిని ఇలాంటి మెజెస్టిక్ బుక్ అని చెప్పేసి అంటారంటే, ఇట్ కంప్రైజెస్ థియాలజికల్ విజన్స్ అండ్ టవరింగ్ విజన్స్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. దేనికి అని చెప్పేసి అన్నప్పుడు ఇదిగో ఈ మొదటి అధ్యాయం యెషయా గ్రంథంలో మనకు అగుపడుతూ ఉంది. ఈ మొదటి అధ్యాయంలోనే ఆయన చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇక్కడ వాడటం అనేటువంటిది ఈ పుస్తకంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, అందుకనే ఈ గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఏమని బైబిల్ పండితులు అంటూ ఉంటారంటే, దిస్ ఈజ్ ఎ ప్రియాంబుల్ ఫర్ ది ఎంటైర్ బుక్ అని అంటారు. ఈ పుస్తకం అంతటికి ఇదొక ముందు మాట లేదా ఇదొక ఉపోద్ఘాతం అని చెప్పి మరి ప్రస్తావించినటువంటి విషయాలు మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రియాంబుల్లో, ఈ ఉపోద్ఘాతంలో, ఈ మొదటి అధ్యాయంలో ఆ గ్రంథకర్త కవర్ చేసినటువంటి ఈ లాఫ్టీ థీమ్స్, ఈ యొక్క అంశాలు ఏంటి అని చెప్పేసి అంటే,
ఆయన నిబంధన సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు దేవుని నుంచి వాళ్ళు ఎలా ఆయన ప్రేమ నుంచి దూరం అయ్యారో వాటిని సూచిస్తూ దేవుని యొక్క ఆలోచన అక్కడ చూపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నిజమైన ఆరాధన అన్నటువంటిది ఏంటో ఇక్కడ మనం గమనించగలం. దీంతోపాటు సామాజిక న్యాయం ఏంటి, సోషల్ జస్టిస్ ఏంటి, ఇంకొక మాట చివరిగా రెస్టరేషన్, ఆ యొక్క ప్రాసెస్ను తిరిగా దేవుడు తన బిడ్డలను తన వైపుకు నడిపించేటువంటి ఈ అంశాన్ని ఈ మొదటి అధ్యాయంలో బహు స్పష్టంగా గమనించగలం. ప్రియులారా, మీ చెంత పరిశుద్ధ గ్రంథం మున్యడల నాతో కలిసి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఈ యొక్క మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుగా దయచేసి గమనిద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ప్రియ దేవుని సమాజమా, ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దేవుని స్వరం, ఆయన దర్శనం ఇక్కడ మనం చూడగలం. యెషయా గారి ఈ దర్శనం చాలా డ్రమాటిక్గా కనబడుతూ ఉంది, చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది. ఈ దర్శనంలో ఇక్కడ యెహోవా మాట్లాడుచున్నాడని మనము 2వ వచనంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ వచనంలో ఆకాశమా ఆలకించుమా అంటూ ఉన్నాడు, భూమి చెవియొగ్గుమా అంటూ ఉన్నాడు. మెట్టుకు ఈ యొక్క కేక దేవుడు వేస్తూ ఉంటే, ఆకాశమా నువ్వు నాకు సాక్ష్యం, భూమి యు ఆర్ మై విట్నెస్, నీవు నాకు సాక్ష్యం అన్నట్లు నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, నువ్వు గమనించాలి, మీరే నాకు సాక్షులు అన్నట్లుగా ఉంది. ఎందుకు దేవుడు ఈ ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు అనంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రియులరా, దట్ వాస్ ద పాయింట్. అది ఆ ఇండిక్ట్మెంట్ దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. పిల్లలను పెంచి పెద్దవారిగా చేసిన తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రజలైనటువంటి ఆ బిడ్డలు, నిబంధన జనులు దేవునికి తిరుగుబాటు చేశారు. దట్ ఈస్ ద కేస్ దట్ గాడ్ ప్రెజెంట్స్ అగైన్స్ హిస్ పీపుల్, ఫర్ విచ్ హీ ఈస్ ఇన్వైటింగ్ ద హెవెన్స్. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుమని చెప్పి ఆయన ఈ యొక్క కేక వేస్తున్నాడు. ఎందుకు వీరు తిరుగుబాటు చేశారు అని చెప్పి ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈ వాక్యంలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎద్దును తీసుకుని వచ్చి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్యంలో మనం గమనిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దేవుడు తాను ఎలాగా ఆయన డిపిక్ట్ చేస్తూ ఉన్నాడంటే, ఆయన బిడ్డల విషయమై ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన జనుల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ ప్రస్తావనలో ఒక ఫాదర్ అండ్ చిల్డ్రన్ అలాంటి డైనమిక్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. లేదా ఇంకొక మాటలో బైబిల్ టర్మినాలజీలో గమనించినట్లయితే కవెనెంట్ ఫెయిత్ఫుల్ గాడ్, రెండవదిగా అదే విషయంలో ఆ కవెనెంట్ కమ్యూనిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా పిల్లలను పెంచి పెద్దవారిగా చేసిని. ఇట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ ఫాదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నిబంధన సంబంధముగు దేవుడిగా, ప్రభువుగా వారి పట్ల నమ్మకంగా నిలబడ్డాడు. నేను వారిని పెంచి పెద్ద చేశాను. ఇట్ ఇండికేట్స్ దట్ రైట్ ఫ్రమ్ దేర్ బర్త్ ఐ హావ్ బీన్ విత్ దెమ్, ఐ బ్రాట్ దెమ్ అప్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. సచ్ ఎ పవర్ఫుల్ లవ్ లాంగ్వేజ్. దీనిని నేను ఏమని ఆశపడుతున్నానంటే అనాలని, దీనిని కవెనెంటల్ లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ అని నేను ఇక్కడ చూపించడానికి ఇష్టపడుతుంటున్నాను. బైబిల్ కాన్సెప్ట్లో ఇది దేవుడు అన్నటువంటి నిబంధన సంబంధమగు దేవుడు అని చెప్పేసి అంటే ఆయన ఆధారపడదగినటువంటి వాడు. హీఈస్ రిలయబుల్, హీఈస్ ట్రస్ట్వర్దీ. ఆయన ఎవరు అంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు. తన బిడ్డల పట్ల
ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన ప్రేమను ఎవరైతే మరి ఆశ్రయించి ఆయన ప్రేమలో నిలబడతారో వారికి those who honor his love unto them, he demonstrates his love through all generations. అది ఈ వాక్యంలో మనము ప్రాథమికంగా గమనించాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ విషయాలు ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటే ఈ నిబంధన సంబంధమైనటువంటి ఈ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అది కీలకమైన విషయాన్ని ఏమి చూపిస్తున్నాడంటే, ఏ వేదాంతాన్ని చూపిస్తున్నాడంటే దేవుని యొక్క స్థిరమైనటువంటి గుణం ఏంటో ప్రజలు తెలుసుకోవాలి. గాడ్స్ permanent character is being depicted here in this verse. అందుకనే ఈ వాక్యంలో గమనిస్తే the central theme of Christian theology is being revealed here. క్రైస్తవ వేదాంతం యొక్క ఒక సారాంశం ఇక్కడ వాక్యంలో మనం గమనించగలం. యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు, దేవుని మాటలు దేవుని ప్రజలకు వినిపిస్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని చెప్పి అంటూ నేను నా పిల్లలనని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కవెనెంట్ ఫెయిత్ఫుల్ గాడ్ గురించి మరి 2 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ కవెనెంట్ నిబంధన సంబంధమైన విశ్వాస్యత కలిగినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని విషయమై ఆలోచన చేస్తే ఆయన నిబంధన ఎలాంటిది అంటే, ఆయన నిబంధన అది చాలా చాలా కన్సిస్టెంట్గా ఉండేది. అందుకనే నేను ఒక మాటను ప్రస్తావించాలని ఇష్టపడుతుంటున్నాను. గాడ్స్ కవెనెంట్ ఈజ్ ఎ కవెనెంట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఎవరైనా కన్సిస్టెంట్గా ఉన్నారంటే వారిని మెచ్చుకుంటారు. ఎవరినైనా కన్సిస్టెంట్గా ఉన్నారు దేవుని పట్ల, ఆయన కార్యాలలో నిజాయితీగా, నమ్మకంగా, న్యాయబద్ధంగా, దేవుని మహిమార్థమై ఆయన వాక్యపు వెలుగులో నడుస్తూ అనేక మందిని నడిపిస్తున్నటువంటి ఈ విషయాన్ని గమనిస్తే ఆ ప్రజలను, ఆ వ్యక్తిని, ఆ గుంపును ప్రశంసించడం జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని నిబంధన ఎలాంటిదంటే అది కన్సిస్టెంట్గా ఉండేది అని మనం గమనించాలి. ఏంటి అని ఆ మాట వస్తే, ప్రజల వైఫల్యం, పీపుల్స్ ఫెయిల్యూర్ ఉండినప్పటికీ, despite the failure of the people of God, God is faithful and he is consistent in fulfilling and remembering his promises towards his people. దేవుని ప్రజలు ఆయన దృష్టికి అపనమ్మకముగా ఉండినప్పటికీ దేవుడు తన యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని వాటిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, ఆయన నమ్మకమైనటువంటి వాడని ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. నా పిల్లలను చూడండి, నేను వారిని పెంచి పెద్ద చేశాను. ఈ ఉదయకాల సమయాన మరొక విషయాన్ని ఇదే ఈ ప్రస్తావనలో నేను తీసుకుని రావాలని నేను ఆశపడుతుంటున్నాను. అదేంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి అంటా ఉన్నప్పుడు బాగా గమనించాలి. ఆయనను ఏ టైంలోనైనా నమ్మచ్చు, ఎవరి జీవితంలోనైనా నమ్మచ్చు, ఏ స్థితిలో అయినా నమ్మచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే, అవును, ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన దేనికి ఆహ్వానిస్తున్నాడంటే, ఆయనను అన్ని విషయాలలో నమ్మటానికి. ఆయన టైమింగ్ మన టైమింగ్ వేరుగా ఉండొచ్చు కాబోలు. ఆయన పని చేసే రీతి, మనము ఆలోచన చేసే రీతి అవి వేరుగా ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఆయన కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన టైమింగ్ అన్నటువంటిది పర్ఫెక్ట్ అని ఈ యొక్క నిబంధన సంబంధమగు ఈ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ట్రస్ట్ వర్ది, ఈయన నమ్మదగిన వాడు, ఈయన టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో మనకి ఏ నిశ్చయత కలగాలంటే, ఆయన గుణము మారదు అని గమనించాలి. హీఈస్ అన్చేంజింగ్ ఇన్ హిస్ నేచర్ అని మనం గమనించాలి. ఆయన మాటకు కట్టుబడేటువంటి వాడు అని గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయన తన యొక్క కనికరాన్ని, తన యొక్క ప్రేమను కనపరిచి ప్రజలను తిరుగా పునరుద్ధరింపజేసి, పునరుజ్జీవింపబడినటువంటి అనుభవంలోనికి నడిపించి ఆయన రక్షణ ప్రణాళికలు ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడని ఈ ఉదయకాలన వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి కాంటెక్స్ట్లో మనకు
కనబడవలసింది ఏంటంటే మన నుంచి వాట్ డస్ గాడ్ రిక్వైర్ అని చెప్పేసి అన్నప్పుడు అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫెయిత్ అన్నటువంటిది దేవుడు ఇక్కడ వాక్యములు గమనిస్తుంటున్నాం. ఈ నా పిల్లలను నేను పెంచి నేను వారిని పెద్ద చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. గాడ్ వాజ్ జస్ట్ యాంటిసిపేటింగ్ వన్ థింగ్. అదేంటంటే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫెయిత్. నా పట్ల నమ్మకంగా ఉండాలి, నా బిడ్డలు నా వైపు చూస్తూ జీవించాలి అని చెప్పేసి ఆయన కోరినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని ఆలోచన చేస్తే మనము తెలుగు భాషలో తిరగబడినారు అని అంటూ ఉంటాం, తిరగబడినారు అని అంటూ ఉంటాం. ఏమి చేశారు కనుక తిరగబడినారు? బాగా గమనించాలి. ఈ తిరగబడ్డం అనేటువంటిది ఇట్స్ ఎ కనోటేటివ్ ఈ టర్మ్ అన్నమాట. నెగటివ్గా ఉపయోగించేటువంటి ఈ పదం ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ గమనిస్తుంటున్నాం. నా పిల్లలు పెంచి చేస్తే నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మీద తిరగబడ్డారంట. ఊహించండి, దేవుని మీద ఎవరైనా తిరగబడ్డారంటే దే హ్యావ్ రిబెల్డ్ అగెయిన్స్ట్ మీ అని దేవుడు మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది? దేవుడు ఆ యొక్క సిచ్యువేషన్లో ఎలా తీసుకుని ఉంటాడు? దేవుని మీద తిరుగుబడ్డారంటే ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది. దేవుని వైపే వాళ్ళ యొక్క వైఖరి అంత నెగటివ్గా, అంత విపరీతంగా చెలరేగినప్పుడు దేవుని యొక్క ఆలోచన, ఆయన మనసు ఎలా కొట్టుకుని ఉండి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఎవరో బయట వాళ్ళు చేశారు అంటే కాదు, కానీ సొంతంగా ఆయన బిడ్డలు అని చెప్పుకునేటువంటి ఆత్మీయ సమాజంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని దేవుడు మాట్లాడు. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి టైంలో వాక్యంలో మనం చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఎ ప్రాడిగల్ సన్. తప్పిపోయిన కుమారుడి స్టోరీలో ఎవరు తరిమారు చిన్నోడిని ఇంట్లో నుంచి? ఎవరు తరిమారండి? ఎవరు తరిమారు? చిన్నోడు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అని ఎవరు నెట్టారు, గెంటారు? ఎవరు గెంటలేదు, ఎవరు గెంటలేదు. నా ఆస్తి నాకు ఇచ్చేయంటే నీ జీవితం చివరికి వచ్చేను గాక అన్నటువంటి అర్థం అది. అలాంటి వైఖరితో చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోతే, ప్రేమని దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తాం, ఒక వ్యక్తి గురించి మనం అబ్బో అంటున్నామే, ఇక్కడ ఒక దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, ఇలాంటి టైంలో ప్రభు యొక్క హృదయం వేదనతో ఈ మాట, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుమని ఆయన ఈ మాట పలుకుతున్నాడు. షేక్స్పియర్స్ ఈ స్టోరీలో కింగ్ లియర్ ఆయన ఒక మాట అంటాడు. ఆ కింగ్ లియర్ ఒకసారి తన బిడ్డల యొక్క పరిస్థితిని బట్టి గుండె బదులైనటువంటి సిచ్యువేషన్ షేక్స్పియర్ ఆ స్టోరీలో కింగ్ లియర్కు ఎదురవుతుంది. ఏంటి అని చెప్పేసి అంటే, ఆ రాజు అంటాడు, హౌ షార్పర్ దాన్ అ సర్పెంట్స్ టూత్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ థ్యాంక్లెస్ చైల్డ్. సర్పపు కూరల కంటే పదునైనటువంటి ఆ రీతిలో ఉంటుంది ఏంటి అనంటే కృతజ్ఞత లేని బిడ్డ, లేదంటే బిడ్డలు. వాట్ అన్ అనాలజీ అండి. హౌ షార్పర్ దాన్ ఎ సర్పెంట్స్ టూత్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ థ్యాంక్లెస్ చైల్డ్. వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీలు జీవమైన దేవుణ్ణి విడిచిపెట్టారు, వదులుతున్నారు. వారి జీవితంలో వెలుగు నుంచి దూరంగా వెళ్తూ ఉంటూ ఉన్నారు. వారి పరిస్థితిని గమనిస్తున్నప్పుడు దేవునికి వచ్చేది ఏంటంటే, ఈ బిడ్డలు వై హ్యావ్ దే బికమ్ అన్గ్రేట్ఫుల్? ఎందుకు వాళ్ళు కృతజ్ఞులుగా మారిపోయారు? ఎందుకు వారు తిరుగుబాటు చేసేటువంటి జనాంగంగా మారిపోయారు? ఎద్దుని చూస్తే తన కామందు దాని నెరుగును, అది ఎరుగును, గాడిద సొంతువాన్ని దొడ్డి తెలుసుకుని ఒక మాటలు గమనిస్తుంటే వాక్యంలో, ఇదిగో ఇవైనా వాటి యజమాని కొట్టినా, ఏమి చేసినా, మందలించినా వాటి దగ్గరకు వస్తాయి, కానీ ఇదిగో నా ప్రజలు ఏం చేశారంటే నాకు వేరేగా వ్యవహరిస్తున్నారు. ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయాన
ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 2 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిబంధన సంబంధమైనటువంటి ఆ ప్రేమతో దేవుడు మనల్ని పిలిచి ఆయన రక్షించి తన కృపను చూపి నిలబెట్టినప్పుడు మనము కాదనుకనే చీకటిలోనికి వెళ్తున్నామా? మన వైఖరి ఎలాగుంది? అన్గ్రేట్ఫుల్ లైఫ్ స్టైల్స్తో ఉంటా ఉంటే, ఇదిగో కృతజ్ఞత లేని జీవితాలుగా ఉంటా ఉంటే, ఈరోజు దేవుని వాక్యం ఈరోజు సవాలు చేస్తుంది మన జీవితాన్ని. అది ఎవరైనా కావచ్చు, సేవలో ఉన్నా, ఒకవేళ సేవకు సహకరించేవారైనా, సంఘములో ఉన్నా, సంఘము వెలుపల వేరొక సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేసే జనాంగం పైన దేవుని యొక్క స్వరము ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంది ఈ ఉదయకాలాన. రెబెల్ అని చెప్పేసి చాలామంది పెట్టుకుంటా ఉంటారు టైటిల్స్, రెబెల్ అని. దయచేసి మనవి చేస్తున్నాను, మన సమాజానికి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే ఆ జీవితాలు వద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి కృతజ్ఞత లేని జీవితాలతో ఒకవేళ జీవిస్తుంటే అలాంటి జీవితాలు అవసరం లేదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కిందికి వస్తే ఆయన చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంటున్నాడు. నా జనులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. వై గాడ్ ఇస్ స్పీకింగ్ లైక్ దిస్? వారికి తెలివి లేదండి, వారు ఆలోచన చేయట్లేదండి. ఏం మాట్లాడుతున్నారో, ఎలా తిరుగుబాటు చేస్తున్నారో. వాళ్ళేదో గ్రేట్ అనుకుంటున్నారు తిరుగుబాటు చేసి. వాళ్ళేదో దేవునికే విరుద్ధంగా మాట్లాడి మేమేదో సాధించాము అని అనుకుంటున్నారు. ఎంత శోచనీయము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలీలు వారికి తెలివి లేదంటున్నారు, నా జనులు యోచింపట్లేదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆయన సమాజాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సమాజం గురించి ఆయన హీ వాస్ ఓపెనింగ్ హిస్ మౌత్ and he was presenting his case. ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాలన దేవుని ప్రజలు అలాగుంటే మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుని సన్నిధిలో ఒకవేళ మనమందరం కూడా స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి వారం ఏంటంటే, we need to re-examine our lives in the light of God's word as to how our lives are this morning. దేవుని నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూసిన తర్వాత దేవునికే తిరుగుబాటు ఎలా చేశాం? తిరుగుబాటు ఏం చేశానండి? నేనేం చేశాను చెప్పండి? మీరు ఇంతగా మాట్లాడుతున్నారు ఏంటి? ప్రవక్త గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుని స్వరం ఎందుకు మీరు ఇంతలా మా చెంతకు తీసుకుని వస్తున్నారు? దయచేసి గమనిద్దాం ప్రియ దేవుని సంఘమా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వాక్యాన్ని గమనిస్తే 9వ వచనం, మొదటి అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొరతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్ర జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఇక్కడ ఈ మాటను నేను మనవి చేస్తుంటున్నాను. శేషము అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది, చూసారా? శేషము అనుంది కదా. యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల. సైన్యములకు అధిపతి యెహోవా కదా. ఆ కొద్దిపాటి, బహు కొద్దిపాటి శేషము, ఆ స్మాల్ రెమినెంట్ వాళ్ళనే మన కొరకు పెట్టకపోయి ఉంటే ఈ సొదొమ గొమొర్ర పరిస్థితి, అవి ఎలా నాశనం అయిపోయాయో అగ్ని చేత, ఆ పరిస్థితి మనకుండేది. దేవుడు ఇక్కడ మరొకసారి తన కృపను వెల్లడి చేస్తుంటున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కవెనెంటల్ ఫెయిత్ఫుల్ గాడ్. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రజలు ఆరాధనకు వస్తున్నటువంటి టైంలో ఆయన బిడ్డలు ఎలా ఆరాధనకు వస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు చాలా చాలా గంభీరమైన విషయాలు ఇక్కడ మనం గమనించగలం. 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడలు క్రొవ్వును నాకు వెకసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము,
అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి. 14 వచనం, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. ప్రియ దేవుని సంఘమా, God is inviting his people to understand his heartbeat. దేవుడు తన ప్రజలను ఆహ్వానించి తన హృదయ సవిడిని అర్థం చేసుకోవటానికి, వినటానికి ఆయన ఇక్కడ తన ప్రజలకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఏంటి అని చెప్పి అన్నప్పుడు ఆరాధన విషయాల గురించి ఆయన ప్రస్తావిస్తుంటున్నారు. మీ విస్తారమైన మీ బలులు కదా, ఎన్నో బలులను తీసుకుని వచ్చి మీరు నాకు అర్పించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభా, మీకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని ఆ బలులను అర్పిస్తూ ఉంటున్నారు. బాగా గమనించండి, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను. ప్రియులారా, దేవుడు మాట్లాడుతుండగా కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ మరొక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అనేకమైనటువంటి ఈ యొక్క పొట్టేళ్ళు ఇవన్నీ కూడా క్రొవ్విన మరి బాగుగా మేపిన దూడలను తీసుకుని వస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎదుగో ఇవి నాకు వెక్కసమాయనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, 2 విషయాలు ఇక్కడ గమనించాలి. లాట్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. అనేకమైనటువంటి ఆ యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చి ప్రజలు తండోపతండాలుగా విస్తారమైన బలులను తీసుకుని వస్తూ ఉంటే మనం అనుకుంటున్నాం, ఎంత బాగా చేశారండి, ఎంత గంభీరంగా ఉందండి, ఎంత గ్రేట్గా కనబడుతుందండి, శబాష్, ఇలాగుండాలి పండుగలనంటే దేవునికి అక్కడ వాక్యంలో గమనిస్తే ఆయన వాటిని ఆమోదించట్లేదు. దట్ ఈస్ అన్ ఐరనీ. బాహ్యంగా మనుషులు చూసి శబాష్ అని చెప్పేసి వాటి ఆ యొక్క గొర్రెలు పొట్టేళ్ళను తీసుకుని, దూడలను తీసుకుని వచ్చి బలులను అర్పిస్తుంటే దేవుడు అంటున్నాడు, అవి నాకేలా అంటూ అన్నాడు. అది ఎలాగుంటుందంటే, నువ్వు వాటిని తీసుకుంటావో తీసుకోవో, మా మటుకైతే మేము బలులు అర్పించి మేము వెళ్ళిపోతాం, అది నీ ఇష్టం. ఇది మన తరీక. మా సొంతానికి మేము వస్తున్నాం, కానీ అది నీకని మేము వస్తున్నట్లుగా ఉంది, కానీ అది నీ ఇష్టం. దేవుని వాక్యంలో దేవుడు ఈరోజు దేవుని సమాజాన్ని ఈరోజు సూచించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వర్షిప్ అన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ టర్మ్స్ అండ్ మైండ్. అది నీకు ఏంటో నాకేంటో నేను ఊహించినట్లుగా, నేను కోరినట్లుగా కాదు, కానీ వర్షిప్ ఇన్ ద స్క్రిప్చర్స్, గాడ్లీ వర్షిప్, డివైన్ వర్షిప్ అన్నటువంటిది ఉంటే ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ గాడ్స్ టర్మ్స్ అండ్ నాట్ ఇన్ అవర్ టర్మ్స్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నా జీవితం నేను ఎట్లయినా పెట్టుకుంటాను, వచ్చి బలులను అర్పించి 2 బలులు పొట్టేళ్ళు దూడలను ఇచ్చేసేసి నేను వెళ్ళిపోతాను, నా జీవితం నాదే, మళ్ళీ శరమాములే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వెక్కసమైందంట. ఎందుకు వచ్చారండి? దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆవరములను తొక్కుటకు మిమ్మును రమ్మన వాడెవడు? ఇది మనకు చాలా కష్టమైనటువంటి పదజాలం. ఇది మన జీవితానికి చాలా భారభరితమైనటువంటి మాట. ఇది నేను అంటాను, మనకి అంత భారం ఉంటే వినటంలో దేవుని హృదయం ఎంత భారంగా ఉనింటది. ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు ఈ వాక్యంతో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిని ఆరాధించడానికి వస్తున్నటువంటి ప్రియ జనాంగమా, నేను అనుకుంటూ వచ్చాను, ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే, ఆయన నక్షత్రమును చూచి కదా అత్యానంద భరితులై వారు ఇంటిలోనికి వచ్చి నమస్కారము చేసి ఆయనను పూజించి బంగారు సాంబ్రాణి బోలమును ఆయనకు అర్పించిరి అని వాక్యంలో ఉంటుంది. వాట్ ఎ పవర్ఫుల్ ఇమేజ్ ఆఫ్ వర్షిప్. ఆనందంతో వచ్చారు, విశ్వాసం అక్కడ ఉంది, దేవునికి విధేయత అక్కడ కనబడుతూ ఉంది. ఇది మా తరీకలో రావటం కాదు ప్రభా, నువ్వు నడిపించే నీ నడిపింపులో మేము ఉండాలి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి నమస్కారం సాగిలపడి. ఆ మాట ఏంటండి? అది సింహాసనం పైన ఉన్నాడు, అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ 2 ఏండ్ల కంటే లోపల ఉన్నటువంటి
ఆ బాలుడైనటువంటి ఆ యేసయ్య? నో, దే రికగ్నైజ్ జీసస్ యాజ్ ద మెస్సాయా. ఆయనను ఆరాధిస్తున్నామంటే ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనను ఆరాధించడంలో అది అద్భుతమైన విషయం. జీవితాలు సరి చేసుకుని ప్రియులరా, దేవుని చెంతకు వస్తున్నారు, కానీ మీరెందుకు ఇలా చేస్తున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. వీటి మీద నాకు ఇష్టం లేదు అంటూ ఉన్నాడు. మీ నైవేద్యం వ్యర్థమని ఇలా మాట్లాడుతున్నప్పుడు మనకెంతో ఇది భారంగా ఉంటుంది. ఇవి మాట్లాడుతున్నటువంటి టైంలో గమనించాల్సింది ఏంటంటే, పీపుల్ వేర్ కమింగ్ టు గాడ్ టు వర్షిప్ వైల్ దేర్ హార్ట్స్ ఆర్ హ్యాపీలీ కంటిన్యూయింగ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్ స్టైల్స్. ఆరాధించటానికి, బలులు అర్పించడానికి వస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాలు పాపంలోనే జీవించటానికి వారు ఇష్టపడి అక్కడే ఉంటున్నారు. అది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, వారి పాపములు ఒప్పుకోకుండగా, మారు మనసు పొందకుండగా, పశ్చాత్తాపం లేకుండగా వారు వచ్చి బలులను అర్పిస్తుంటే దేవునికి వెక్కసం పుట్టిస్తున్నారని చెప్పి ఇక్కడ గమనిస్తుంటున్నాం. గాడ్ వాజ్ అఫెండెడ్ బై ద హాలో వర్షిప్ అని ఒక రైటర్ రాస్తాడు. మీ ఖాళీగా ఉన్నాయండి మీ ఆరాధన, మీరేదో చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ గాడ్ ఈజ్ అఫెండెడ్. ఈ ఉదయకాల సమయాన్ని, క్రిస్మస్ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతుంటే, మీ ప్రార్థన నేను వినట్లేదు అని చెప్పేసి ఇలా అంటా ఉంటే, ఏంటి ప్రభా, నేనేం సరి చేసుకోవాలి నా జీవితంలో? నేను దేవుని సేవలో ఉంటున్నాను, దేవుని సేవకులతో ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మందిరంలో ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాను. వాట్ am I to do, Lord అన్నటువంటి ఆ యొక్క ప్రశ్న, ఆ యొక్క ప్రార్థన దేవుని దగ్గర మనం చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దయచేసి ఈ ఉదయకాల సమయాన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సాక్రిఫైస్ దేవునికి అర్పిస్తున్నామంటే, దేవుని బిడ్డలు దేవునితో ఒక అన్డివైడెడ్ అలీజియన్స్ అండ్ లాయల్టీ కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతూ ఉంటున్నాడు. ఈ కాంటెక్స్లో గమనిస్తే, ఈ ఆహాజు రాజు దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి కింగ్ ఆఫ్ అసీరియా, అష్షూరు రాజుతో ఆయన ఒక సంధి చేసుకోవటానికి ఆయన వెళ్తాడు. అష్షూరు రాజు నిబంధన విశ్వాసత కలిగిన దేవునిని ఎరగని రాజు ఆ జనులు అన్నమాట. వారితో ఈయన సంధి చేసుకోవటానికి ఆహాజు రాజు వెళ్తే, ప్రియులారా, మనం గమనించేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఈ ఆహాజు రాజు ఏం చేస్తాడంటే, వెళ్ళి దమస్కు ప్రాంతంలో ఈ అస్సిరీయుల దేవతలకు బలులు అర్పించడం జరుగుతుంది. ఈ బలులు అర్పిస్తూ ఉండగా ఆయన ఏం చేశాడంటే, ఈ అస్సిరీయుల వారి యొక్క ఒత్తిడిని తట్టుకోలేక విశ్వాస విషయంలో ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు, రాజీ పడిపోయాడు. జీవము గల దేవుని ఆరాధించేటువంటి సమాజము, నిబంధన జనాంగమని మర్చిపోయాడు. అక్కడ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాడు, విగ్రహాలకు బలి ఇవ్వటం మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆహాజు వచ్చి అక్కడ తన రాజ్యంలో, ఆహాజు రాజు ఈ దేవుని ప్రజలతో నిబంధన చేయబడిన ఆయన, ఆ ప్రజలతో ఆహాజు రాజు వచ్చి ఈ విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. ఈ కదా బహుదేవత ఆరాధన యూదా ప్రాంతంలో ఆయన మొదలుపెట్టాడు. ఆయన ఎలా మొదలుపెట్టాడంటే, ఇదిగో అస్సీరులాగా మేము కూడా ఉంటామని చెప్పేసి వారి వలె ఈ ఆహాజు రాజు కూడా చేయటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని స్వరం వినబడతా ఉంది. మనల్ని బట్టి దేవుని చెంతకు ప్రజలు రావాల్సింది పోయి, దేవునిని ఆరాధించటానికి దోహదపడవలసింది పోయి,
దేవుని నిబంధన విశ్వాస్యత కలిగిన ప్రేమలో బలపడుతుండవలసింది పోయి దేవుని నుంచి దూరంగా వెళ్తా ఉంటాయి. దేవునికి బదులు వేరేవి విగ్రహాలను ఒకవేళ నిలబెట్టుకుని వాటిని చేసుకుని ఆరాధిస్తూ ఉంటే ఈరోజు దేవుని స్వరం వినబడుతూ ఉంది, ఇదిగో మిమ్మల్ని బట్టి మీ బలులను బట్టి నాకు వెకసమాయనని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ చక్కని ఉదయకాల సమయాన వాక్యంలో గమనిస్తే యూదా ప్రజలను దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే, మీరు వేరే దేశస్థులకు you ought to be the light to the nations. That is God's purpose in his mission for Israel. ఆ యొక్క పర్పస్ని మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. దేవుడు ఎంత మహోన్నతుడో వారు సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. దేవుని మంచితనానికి, ఆయన విశ్వాస్యతకు వీరు సాక్షులుగా యాజ్ విట్నెసెస్ ఉండాల్సింది పోయి వాళ్ళు ఏమైపోయారంటే విశ్వాసంలో కాంప్రమైజ్ అయిపోయారు, ఆరాధనలో రాజీ పడిపోయారు, దేవుని ఉద్దేశాలను మర్చిపోయారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అంటే, మన ఆరాధనలో ఎక్కడైనా పశ్చాత్తాపం కనబడుతుందా? మన యొక్క అర్పణలు అర్పించే విషయంలో దేవుని యొక్క పరిశుద్ధతను మనం గుర్తించి మన జీవితాలు సరిచేసుకుని నీ మందిర ఆవరణంలోనికి ప్రభు నేను రావాలి నాయనా అని చెప్పి అలాంటి తగ్గింపు హృదయముతో దేవుని ఆరాధించే, ఆనందముతో ఆరాధించేటువంటి ఆ యొక్క అనుభవాలు మనకుంటే దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన బాగా గమనించాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. ఆ కాలంలో ఇక్కడ వాక్యంలో గమనిస్తే 11వ వచనం నుండి దాదాపు 14 వచనాలు ఈ వచనం వరకు గమనించినట్లయితే చాలా బిజీగా ఉన్నారు ప్రజలు. ఇట్ వాజ్ ఎ నాయిసీ అవేర్. చాలా అక్కడ అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటున్నాయి ఈ యొక్క బలు అర్పించటంలో. అయితే దేవుని హృదయం ఏమంటుందో మనం ఈ ఉదయకాలన గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొనోటనస్ వర్షిప్, ఏ రిచువల్, కేవలం ఒక ఆచరణ, దాంట్లో మాకేమి దాంట్లో ఏం లేదండి, మేము కేవలం వచ్చేస్తున్నాం అంతే. దేవుడి రోజు వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అలా కాకూడదని దేవుని యొక్క కోరిక. మన హృదయాలు దేవుని చిత్తానికి అవి లోబడకుండగా ఒకవేళ వచ్చి మనం ఆరాధనలో ఏదో చేసేస్తున్నామంటే మనం పొరపాటు పడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆరాధనకు వచ్చి దేవుని నుంచి మన హృదయం దూరంగా ఉంది బయట పెట్టుకుని ఏదో వచ్చానని చెప్పేసి అంటే ఎవరో బలవంతం చేసి దాంట్లో అర్థమే లేదని గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఆరాధన కొరకై ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆ ఆరాధన ఎలాగుండాలి అని చెప్పేసి అంటే, మీ చేతులు రక్తసిక్తమైనవి అంటూ ఉన్నాడు. మీ జీవితాలు చూస్తుంటే 21వ వచనంలో ఒక మాట అంటాడు కదా. ఈ మాట ఏంటంటే, నరహంతకులు దీనిలో కాపురం ఉన్నారంటా అన్నాడు. 15వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, ఎదిగో మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరిచేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చెంతకు రావాల్సినటువంటి అవసరత ఎంత ఆయన ఉంది. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, మన హృదయం దేవుని వైపు త్రిప్పటానికి ఈరోజు ఒక ఆహ్వానాన్ని ఇస్తుంటున్నాడు. ఈ 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడే ఈ వాక్యంలో 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ప్రియ దేవుని సంఘమా, రండి అన్నటువంటి ఒక ఆహ్వానం దేవుడిస్తున్నాడు. గాడ్ ఇస్ గివింగ్ a beautiful, a mercy filled, grace filled invitation. ఏంటి అనంటే,
మీరు రండి అని చెప్పి దేవుడు అంటున్నాడు, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడని ఇక్కడ ప్రభువు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సమాజమా, ఈ వాక్యాన్ని చూస్తుండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఆచారము చాలా గంభీరంగా కనబడుతూ ఉంది. మీ ఆర్గనైజేషన్ చాలా బేష్గా కనబడుతుంది. మీ యొక్క కట్టడలు, మీ యొక్క విషయాలు, మీ ప్రజలు, ఆ గుంపులు చాలా భలేగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు దేనికి ఇన్వైట్ చేస్తున్నాడంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మిమ్మను మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జార్టేషన్ ఇట్ ఈస్. కీడు చేయ మాని మేలు చేయ నేర్చుకునుడి. లెర్న్ ఫ్రమ్ మీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వస్తూ ఉంది. ఇదేంటంటే, కీడు చేయ మాని మేలు చేయ నేర్చుకునుడి. ఒక పుస్తకం ఉంది, హార్వెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ అని చెప్పి. ఆయన జాన్ సీమండ్ అతను రాస్తాడు ఒక స్టోరీ. జర్మనీ దేశంలో ఒక నాజీ ప్రభుత్వం కింద ఒక సైనికుడిగా ఉంటాడు. ఆయనకు గాయపడి ఇంటికి పంపించబడితే, ఆ ఇంటి నుంచి తల్లిగారికి చెప్పి, అమ్మా నేను ఈ హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను ట్రీట్మెంట్ తీసుకుని వస్తాను అని చెప్పి ఈ సోల్జర్ జర్మనీ దేశంలో ఈ వ్యక్తి వెళ్తాడు. హాస్పిటల్ దగ్గరికి రాగానే అది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. ఆ కట్టడ చూసి బెంబేలెత్తిపోతాడు. చాలా చాలా ఒక బొంబాస్టిక్, చాలా అద్భుతమైన కట్టడం. ఆ హాస్పిటల్ చూస్తూ ఉంటేనే లోపలికి ఆయన ప్రవేశిస్తాడు, ట్రీట్మెంట్ దొరుకుతుందేమో అని. అక్కడ 2 తలుపులు కనపడ్డాయంట. ఒక తలుపు ఏమని రాయబడిందంటే, తీవ్రంగా గాయపడిన వారికి. ఇంకొక తలుపు ఏముందంటే, కేవలము ఒక చిన్న గాయాలతో ఉన్న వారికి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక చిన్న గాయాలు కదా అని చెప్పి ఆయన చిన్న గాయాల ఆ గది తెరిస్తే లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎవరు కనపడట్లేదు. అక్కడ అల్లంత దూరంలో ఒక 2 తలుపులు కనపడ్డాయి. మళ్ళీ ఆ 2 తలుపులు కనపడితే అక్కడ వాళ్ళను అడిగారంట, మీరు ఈ ఆర్మీలో ఆఫీసరా లేదంటే సగటు జవానా, ఒక సోల్జరా అంటే ఆయన, నేను ఆఫీసర్ని కాదండి, నేను ఒక సోల్జర్ అని ఆ సోల్జర్ ఉన్నటువంటి ఆ తలుపు తెరిచి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ వెళ్తా ఉంటే కొంత దూరం పెద్ద హాల్ ఉంది, అక్కడ 2 తలుపులు కనపడ్డాయి. మళ్ళా ఆ 2 తలుపులు కనపడితే, నువ్వు పార్టీ వర్కర్వా లేదంటే గన పార్టీ వర్కర్వు కాదా అని పెట్టారంట. అంటే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పి ఆయన, నేను ఆ ఏ పార్టీకి చెందని వాడినండి అని చెప్పేసి ఇంకొక దాంట్లో వెళ్ళిపోయాడంట. ఆయన తలుపు తీస్తేనే ఆయన కాలు దేని మీద పడిందంటే రోడ్డు మీద పడిందంట. ఆ రోడ్డు పట్టుకుని అట్లనే వచ్చేస్తే ఇంటికి వచ్చేసాడంట. తల్లి అడిగిందంట, రే నాన్న ఏంట్రా ఇంత త్వరగా వచ్చేసావు, ట్రీట్మెంట్ ఎలాగుంది, హాస్పిటల్ ఎలాగుంది అని చెప్పేసి అంటే, అమ్మా హాస్పిటల్ చూస్తే చాలా బలంగా, చాలా బొంబాస్టిక్గా కనబడుతుంది, గొప్పదైన కట్టడం అది, ఇట్ ఈస్ ఎ గ్రేట్ బిల్డింగ్ అని చెప్పి బయట నుంచి. కానీ పాయింట్ ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ప్లేస్ ఫర్ పీపుల్ లైక్ అస్. మా బోటులకు అక్కడ స్థానము లేదు మా అని చెప్పి ఆ కుమారుడు చెప్పాడంట. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయాన దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ యొక్క భవనాలు, మీ కట్టడలు, మీ యొక్క ఆచారాలు, మీ యొక్క బలులు ఎంత గంభీరంగా కనబడినా,
మీ యొక్క ఉత్సవ వేడుకలు ఎంత మరి గంభీరంగా ప్రజలు గమనిస్తున్నా కానీ మేలు చేయ నేర్చుకునడి అని ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు చాలా చక్కగా. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకునడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ప్రియమైన దేవుని సంఘమా, దీనిని ఒక మాటలో చెప్పాలంటే బీయింగ్ ఎ వాయిస్ టు ద వాయిస్లెస్, బీయింగ్ ఎ హోప్ టు ద హోప్లెస్. దయచేసి గమనించాలి, ఈ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే యు ఆర్ కాల్డ్ టు కేర్ ఫర్ ద పీపుల్. ఇలాంటి ఆరాధన నేను కోరుతున్నాను మీలో. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునడి ఒకటి, దాని తరువాత యు కేర్ ఫర్ ద పీపుల్. మీ ఆరాధన ఏంటో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాకు అర్పించేటువంటి ఆరాధనకు ఎక్కడ విలువ ఉంటుంది, ఎక్కడ అర్థం ఉంటుందంటే మీరు కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకున్నప్పుడు మీ ఆరాధనకు అర్థం ఉంటుందని దేవుడు అంటున్నాడు. విధవరాల పక్షాన మీరు నిలబడి వ్యాజ్యమాడండి, తండ్రి లేని వారి పక్షాన మీరు నిలబడండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్తుంటే, హింసింపబడు వానిని విడిపించుడి అని చెప్పి న్యాయము జాగ్రత్తగా విచారించుడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చక్కని ఉదయకాల సమయాన దోస్ హు ఆర్ బీయింగ్ అప్రెస్డ్, దోస్ హు ఆర్ బీయింగ్ సప్రెస్డ్, ఎవరైతే అణిచి వేయబడుతూ హింసింపబడి ఎవరినైతే అణిచివేస్తున్నారో ప్రభు వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే వారి పక్షాన మీరు వాదించుడే. ఎవరు లేరండి మా గురించి మాట్లాడటానికి, ఇదిగో ఉన్నారు కదా వీళ్ళు అని చెప్పే ప్రజలు ఉండాలి. ఎందుకు లేరండి? దేవుని పక్షాన నిలబడేటువంటి నిబంధన జనాంగం వీరి కొరకే మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. వీరి జీవితాల్లో ఆసరాగా నిలబడటానికి దీస్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్టాండ్ ఫర్ దెమ్ అండ్ స్టాండ్ విత్ దెమ్ అని చెప్పేటువంటి ఆ సమాజాన్ని దేవుడు ఇక్కడ కోరుతూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనిస్తుంటే మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ బయట సమాజాన్ని దేవుడు చూపిస్తూ, ఈ సమాజంలో మీరు నా కొరకు ఎలాంటి వాళ్ళుగా నిలబడాలంటే ఈ యెషయా 1:17 వాళ్ళలాగా నిలబడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన క్రిస్మస్ వేడుకలు మన 4 గోడల్లో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన క్రిస్మస్ ఆరాధన, మన క్రిస్మస్ సంబరం ఎక్కడ జరగాలంటే ఇదిగో ఈ వాక్యంలో మొదటి గ్రంథం యెషయా 17వ వచనంలో ఎలాగా ఈ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వర్షిప్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ కమ్యూనిటీ అని ఈ ఉదయకాలాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని దేవుడు కేక వేస్తుంటే ఆయన ఆ కేక అది ప్రేమతో కూడిన కేక అని గుర్తుపెట్టుకోవాలి. ఆ కేక ఏం చేసిందంటే 18వ వచనానికి మనల్ని నడిపిస్తుంది. ఆ కేక ఎలాగుందంటే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట ఉందండి? వెంటనే రండి. అదొక్కటి మాట. అందరం అందమా? రండి. మళ్ళొకసారి రండి. యెహోవా పిలుస్తా ఉన్నాడు. రండి, గట్టిగా చెప్దాం, రండి. యెహోవా పిలుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేనికి పిలుస్తున్నాడంటే చూడండి, మన వివాదము తీర్చుకుందాము. లెట్ us reason together, let us reason together. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు కదా అవి ఎర్రనివైనను అవి ఎలా అయితే అంటే అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ప్రియులారా, స్కార్లెట్, కెంపు, ఈ స్కార్లెట్ అన్నటువంటిది డీప్ రెడ్
పర్మనెంట్ డై అన్నమాట. అది డై, ఒక రంగు. అది లోతైన ఆ ఎరడాలు కలిగినటువంటి ఆ డై ఏదన్నా ఒక గుడ్డ మీద పడితే అది పోదు, ఇంకా ఆ మరక, ఆ గుర్తు పోదు, ఇంకా ఆ ఎరుపు పోదు, ఆ స్కార్లెట్ అట్లనే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ ఇండెలిబుల్ స్టెయిన్స్ను కూడా నేనేం చేస్తానంటే మీపై నుంచి నేను కడిగి వేస్తానంటున్నాడు. ఓన్లీ గాడ్ కెన్ డూ దాట్. దాని కొరకు దేవుడు ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఎదుగో మేము చాలా గొప్పవాళ్ళమని మీరు అనుకోవచ్చు. ఈ వాక్యంలో గమనిస్తూ ఉంటే, ప్రియ దేవుని సంఘమా, దయచేసి గమనించండి. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. బలవంతులు నారపిచ్చు వలెనుందురు. వారి పని అగ్ని కనుమ వలెనుండును. ఆర్పు వాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోను. ఇలాంటి పరిస్థితులు ఉంటే గాడ్ ఈస్ గివింగ్ అన్ ఇన్విటేషన్. ఏంటి అనంటే, మీ జీవితాలను నేను శుద్ధి చేసి బాగు చేసి నేను మిమ్మల్ని నిలబెడతానని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ ఉదయకాల సమయాన దేవుడు ఒక నిరీక్షణ సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దిస్ ఇస్ అ మెసేజ్ ఆఫ్ హోప్ that we are to offer to the world, to the nations. ఏంటి అనంటే, ఈ ప్రభువు కదా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుని దూత యోసేపుకు చెప్పినట్లు, ఆయన ఏంటి అంటే యేసు అని పేరు పెట్టుదువు. ఆయన తన ప్రజల నుండి, వారి పాపముల నుండి వారిని కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, he will save his people from their sin. He will save his people from his sin. దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు ఏంటంటే, మీరు రండి, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పాత జీవితం చాలు అంటూ ఉన్నాడు. అవి ఎర్రగా ఉన్నా అవి హిమము వలె తెల్లవగును. ఇఫ్ దే ఆర్ లైక్ స్కార్లెట్ రెడ్, కెంపు వలె ఎరువునైనను గొర్రెబొచ్చు వలె అవి తెల్లవగును. ప్రేమనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాలన దేవుని దగ్గరికి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. రండి అన్నటువంటి ఆహ్వానం. ప్లీజ్ కమ్, నో మ్యాటర్ వాట్ వీఆర్, నో మ్యాటర్ వే వీఆర్. పాస్టర్ గారు, నా పరిస్థితి బాగాలేదండి, అనేక పర్యాయములు వచ్చినట్లుగానే ఉంటూ ఉన్నాను దేవుని చెంతకు, కానీ దూరం వెళ్ళిపోతూ ఉన్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. కమ్మని దేవుడు ఆహ్వానిస్తుండగా మనం దేవుని సన్నిధికి వస్తాం. హృదయ శుద్ధి చేసేది ఆ దేవుడే. మన పాపముల నుండి మనల్ని రక్షించువాడు ఆ ప్రభువే అని మనం గుర్తిస్తాం. రండి ప్రియులారా, తిరుగుబాటు చేసే జనాంగాన్ని దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. బీ గ్రేట్ఫుల్ అన్నటువంటి మాట, నిబంధన సంబంధమైనటువంటి ఆ ప్రేమ మీ పట్ల ఏదైతే చూపించానో అది ఒకసారి అర్థం చేసుకుండని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. నిజమైన ఆరాధన ఏంటి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాలు ఆయన చెంత సరి చేసుకుని, ఇదిగో మంచి చేయ నేర్చుకున్నప్పుడు, ప్రజల జీవితంలో దేవుని యొక్క నీతి న్యాయాన్ని కనపరిచినప్పుడు ఆ ఆరాధనకు ఒక అర్థం ఉంటుంది, సార్థకత ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. రండి ప్రియులందరం తలలు ఉంచి కొద్ది నిమిషాలు ప్రభు వైపు చూసి, ప్రభా మీ వాక్యాన్ని మా ఎదుట ఉంచారు, మీ స్వరాన్ని మీరు మాకు వినిపింపజేస్తూ ఉంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితిలో మా జీవితాలు ఉంటూ ఉన్నాయి. మాకొక నవీనతను తీసుకునండి ప్రభా. మా జీవితాలు రక్తసిక్తమైపోయినాయి, మా చేతులు బ్లడ్ స్టెయిన్ హ్యాండ్స్ మావి. ప్రభా, మా చేతులను కడిగి శుద్ధి చేయండి. మా హృదయాల్లో ఒక నూతనత్వాన్ని దయచేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో మేము తెలుసుకున్నటువంటి ఈ నిరీక్షణ సందేశాన్ని మేము అనేక మందికి పంచుకోవటానికి మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రండి మన వివాదము తీర్చుకుందామని దేవుడు ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు అని చెప్పి
మీ చెంతకు పరుగు పరుగున రావటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నా. మహోన్నతుడా, నీ వాక్య వెలుగులో మా జీవితాలు మేము నడుపుకోవడానికి సహాయం చేయండి. యవన జీవితాలను, చిన్న బిడ్డలను, పెద్దలను ప్రభా మీ దైన శైలిలో ఈ ఉదయకాలను సంధించండి. ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు ప్రతి జీవితంలో మీరు తీసుకుని రమ్మని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో ఇదిగో శరా మామూలే అన్నట్లుగా కాకుండా ఒక వ్యత్యాసముతో కూడిన ఉత్సవాలు మేము చేసుకోవటానికి మీరే కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ద్వారా మరొకసారి మీరు మమ్మల్ని సంధించినందులకే మీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.